connected. Right. Now it's recording. So yeah. So force. Today yesterday we discussed energy. I mean energy enti, Shakti ante enti. What are the types of energy? Heat energy, magnetic energy, electrical energy, potential energy, kinetic energy. ఆ ఎనర్జీస్ అన్ని కూడా హౌ దే రిలేటెడ్ అవన్నీ కూడా నిన్న చెప్పుకున్నాము. సో ఈ రోజు ఏంటంటే మనము ఫోర్స్, మరి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఎన్ని రకాల ఫోర్స్లు ఉంటాయి, సో వాటి గురించి మనము ఈరోజు ఐ థింక్ నిన్ననే మనం కొంతవరకు డిస్కస్ చేసాము. దాంట్లో మనకేంటంటే మెయిన్గా నిన్న చెప్పిన దాంట్లో లెట్ మీ గో ఫర్ బ్యాక్. రైట్, I think this is the energy. Yes. నిన్న చెప్పిన దాంట్లో మనకు మెకానికల్ ఫోర్స్ నేర్చుకున్నాము. సో మెకానికల్ ఫోర్స్లో మనకు అంటే మనము ఏదైనా ఇప్పుడు బ్యాలెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాలెన్స్ మీద ఉన్నప్పుడు అంటే ఫోర్స్ ఒక సైడ్ మనకు వెయిట్ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, హైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఫోర్స్ని మనం బ్యాలెన్స్ ఫోర్స్ కానీ మెకానికల్ ఫోర్స్ కానీ అంటాం. ఇక్కడ చూసినట్టు ఉంటే రెండు అయస్కాంత ధృవాలు, ఐ మీన్ ఇఫ్ యూ సీ హియర్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, దే అట్రాక్ట్ ఈచ్ అదర్, రైట్? సో అంటే రెండు కూడా ఆకర్షించుకుంటున్నాయి. వీటిని మనం అయస్కాంత ఆకర్షణ బలం అంటాం. ఒకవేళ ఇఫ్ యూ ప్లేస్ హియర్ నార్త్ అండ్ నార్త్, వి కాల్ ఇట్ యాజ్ ఎ రిపెల్ ఫోర్స్, అంటే వికర్షణ బలం, అయస్కాంత వికర్షణ బలం అని అంటాం. సో when you are talking about the magnet, we call it as a magnetic force. But when you are bringing like together a positive and negative charge, అది మనం ఎలక్ట్రికల్ ఫోర్స్ అంటాము, విద్యుత్ బలం అంటాము. సో నిన్న చెప్పినట్టుగా విద్యుత్ బలంలో మనకు బలరేఖలు they don't form the closed loops. Why? Because they form as monopole. మనకు ఒక ఛార్జ్ మనం చూడగలుగుతాం విద్యుత్తులో, వెరాజ్ ఇన్ మ్యాగ్నెటిజంలో మనం దాన్ని దాన్ని ఈవెన్ మనము 1000 ముక్కలు చేసినా కూడా స్టిల్ యూ కెన్ ఏబుల్ టు సీ ద పీసెస్ ఆఫ్ నార్త్ సౌత్. అంటే దీన్ని ఎన్ని ముక్కలు చేసినా కూడా స్టిల్ మనకేం చూడొచ్చు, నార్త్ సౌత్ పోల్ ఉంటుంది, అంటే డైపోలే ఉంటుంది, రెండు అతుక్కొనే ఉంటాయి. నువ్వు అక్కడ వెళ్ళి నేను ఇక్కడికి వెళ్ళి అలా ఉండదు నాన్న. సో నార్త్ సపరేట్, వీ కెన్ నాట్ సపరేట్ ద మోనోపోల్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్. దట్స్ వాట్ యూ హావ్ టు రిమెంబర్. అంటే ఒక అయస్కాంతం నుంచి ఒక సింగిల్ నార్త్ని కానీ సౌత్ని కానీ సపరేట్ చేయలేము. కానీ whereas in electricity-లో we can separate the negative charge, like one electron ని మనం చూడగలము. అదే that's what different. In electricity we can see the monopole, whereas magnetism-లో we cannot see the monopole. It could be north or south. సో అయస్కాంతంలో మనకు అవి కంప్లీట్గా క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తుంది. అంటే నార్త్ టు సౌత్కి ఏమో అవుట్ సైడ్ కర్వ్ లైన్స్, సౌత్ టు నార్త్ straight line path. So that's you have to remember. So monopole does not exist in magnetism. Monopole does not exist in magnetism, whereas in electricity monopole can exist. Idi Gauss law antam beta. Gauss is the very big scientist, so who discovered this phenomenon. Okay, so Gauss, you should remember that. అంటే monopole exist అవ్వదని ఎవరు చెప్పారంటే మనకు గాస్ అని గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ మనం చూసుకున్నాం. అయస్కాంత అంటే మెకానికల్ ఫోర్స్ ఈక్వేషన్ కానీ. ఓకే, రైట్. ఓకే, సో F ఈజ్ ఈక్వల్ టు మనం చూసినట్టు అయితే QE, F ఈజ్ ఈక్వల్ టు QEBM అయస్కాంత బలము. దెర్ ఇస్ ఎ ఫోర్స్ కాల్డ్ లారెంజ్ ఫోర్స్. So Lorentz force is a force where you can see the sum of both forces. అంటే whenever electron is moving in a magnetic field, we can see this force. You just need to add the both forces. Okay, this is right. సో ఇక్కడ చూసిన తర్వాత ఇంకొక ఫోర్స్ మనం అనుకున్నాం అంటే ఇప్పుడు whenever you guys know that solar system, right? How does it work? Solar system, you can see that here moon is revolving around the earth, right? Moon is tides manaku, because of this only we will see the tides. అంటే ఎర్త్ చుట్టూ మూను తిరుగుతూ ఉంది. మూను
ఎర్త్ రెండు కలిపి మనకు సన్ చుట్టూ తిరుగుతాయి. యాజ్ యూ నో దట్ ఎర్త్ ఇస్ అ ప్లానెట్ ఎర్త్ రివాల్వ్ అరౌండ్ ది సన్. బట్ ఇక్కడ మూన్ మాత్రం ఎర్త్ చుట్టూ తిరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ. అప్పుడు మరి వెనెవర్ ఇట్స్ వై ఇట్ రివాల్వ్ సార్, వై నాట్ అదర్ డైరెక్షన్ అనే క్వశ్చన్ అయ్యొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే నన్న దెర్ ఈస్ ఎ ఫోర్స్ బిట్వీన్ ద మూన్ అండ్ సన్, మూన్ అండ్ ఎర్త్, అండ్ మూన్ అండ్ ఎర్త్. Similarly, you can also see the gravitational force between the earth and sun. So what is the gravitational force actually? As you know that there is a gravity between any two objects in the universe. There is a gravity always will be there between any two objects. It could be like two objects anywhere. Suppose you are placing the object, let's say let me show you. You are placing one object here, the other object is here, okay, and there is a gravitational force. Let's say m is a mass, here a small m is another mass. So the gravitational force is actually, it is a directly proportional to the product of their masses. ఇక్కడ ఒక బాడీ అనుకుంటున్నాము, ఇక్కడ ఒక బాడీ. So it's basically product of their masses, m into m, and inversely proportional to the distance between them. Okay, ఇక్కడ మనము టూ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాము. So inversely proportional to the square of the distance between them. So directly proportional to the product of their masses. అంటే రెండు మాసెస్ యొక్క ప్రోడక్ట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాము. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే కింద ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతం. Inversely proportional is nothing but విలోమానుపాతం. What is the meaning of that? So directly proportional means whenever the force is increasing, mass also increases. అంటే ఇప్పుడు masses increase చేస్తున్నప్పుడు force increase చేస్తే that is called directly proportional. But when you increase the distance between the objects, what you gonna see, Nana? The force can decrease, right? When you bring two objects together, you can expect force. Let's say this is F1, right? And this is F2. This applies for all forces beta. So F1 is greater than the F2. ఎందుకు? ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ దూరంగా ఉన్నాయి. అండ్ it applies for all ఎలక్ట్రికల్ ఫోర్స్ కానీ, మెకానికల్ ఫోర్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ. సో రెండు ఆబ్జెక్ట్ దగ్గరగా ఉన్నప్పుడేమో మనకు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, దూరంగా పోతే ఫోర్స్ తక్కువ. సిమిలర్గా నాన్న, ఇప్పుడు నేను మీ దగ్గరగా వచ్చి క్లాస్ చెప్పినాను అనుకోండి, డెఫినెట్గా దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, రైట్? నేను దగ్గర ఐ కాంటాక్ట్ ఉంటుంది. క్లాస్ రూమ్ లో చెప్తే డెఫినెట్గా ద ఫోర్స్ ఇస్ డిఫరెంట్. సో నౌ మీకు ఏమైనా చేయదు, మీరు అక్కడ ఫోన్లో ఐ కెనాట్ సీ దట్ వెదర్ యు ఆర్ లిజనింగ్ మై క్లాస్ ఆర్ వెదర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. ఓకే, సో ఓకే దిస్ ఈజ్ సో సిమిలర్లీ మనకు ప్రతి ప్లానెట్ కి మధ్య కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ జీ అంటే ఏంటి సార్ అని అడగొచ్చు. సో జీ నథింగ్ బట్ గ్రావిటీ, ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. Universal gravitational constant. This is also called Newton's equation actually. Newton universal gravitational constant. Okay, and they're going to ask actually what is the relation between the small g and capital G? What is the relation between the small g and capital G? So I'm going to show here. See, we have seen now g m by r square. This is the equation which I am going to write here. So there is another equation we have seen that F is equal to mg beta, right? F is equal to mg. So these two forces are equal, I can say, right? This is the gravity. This is like whenever you are dropping objects from certain height, ఇది కొంత దూరం నుంచి భూమి నుంచి మనం డ్రాప్ చేస్తే mg ఉంటుంది. ఇదేమో గ్రావిటీ, ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్. So when I equate these two equations, what I am going to get? G m by r square is equal to mg. You can clearly see mm gets cancelled on both sides. What are you going to get? G is equal to g m by r square. And this is the equation, important equation to remember. What is the relation between the small g and capital G? You should remember that. Small g and capital G. Is it clear, students? Is it clear? You can say yes. Yes, sir. Oh, very nice. Thank you, Nana. So now
I'm going to show what is actually, I mean, does anybody knows? I'm going to ask one question now. G is the, you know that, right? Gurutva Tvaranam. So what is the value of this? Is we all know that 9.8 meter per second square. Very good. So someone joined, I guess. Okay. Sorry. Yeah. So G value, you know that. So what is the G value at center of Earth? Anybody knows that? I want to calculate the center of Earth. What is the G value at the center of Earth? Can anyone tell me that? Balu or someone? Sumam, Chandu, Anvish. What is the G value? అంటే గురుత్వ త్వరణము భూ కేంద్రం వద్ద ఎంత ఉంటుంది? What is the value? I'm sorry. What is the value of G at the center of Earth? Can anyone tell that? Zero, sir. Very nice. Who is that? Balu? Is it Balu or someone? Tell your name. Manish. Manish. Very nice, Manish. Very good. So, ఎందుకు జీరో అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ అండి. సో G వాల్యూ ఎప్పుడు కూడా మనకు ఒకటే గుర్తుంచుకోండి. స్మాల్ G వాల్యూ ఇట్ డిక్రీజెస్. మనము ఈ భూమి మీద ఉన్నాం బెట్ట, భూమికి కిందికి వెళ్ళినా పైకి వెళ్ళినా G వాల్యూ తగ్గుతుంది అనేది గుర్తు. G డిక్రీజెస్ ఈవెన్ వెన్ యూఆర్ గోయింగ్ డౌన్ from the earth or up from the earth. So G decreases. Okay, so that's what you have to remember. So if G is zero at center of earth, as you go, I mean, how do we know that? I mean, in order to find exactly G zero at center of earth, we have to go to the center, right? By digging the, it's not easy. But according to theory calculation, they mentioned that G is equal to 0. So G0 means there is no gravity at zero, completely zero. I mean, akkada object pedthe dani meeda elanti force pancheyadu. Okay, so there is no force acting on any object. When you place any object in the center of earth, akkada emi manaku pancheyadu. Ante gravity zero ayindante there is no force on, there is no force, right? So akkada ఏ force pancheyadu. So మనం నేర్చుకున్న important points are G always decreases when you go from the down depth of the earth or above from the earth. G always decreases, and the relation between capital G and small g, dm by r square. And one more thing you have to remember, that what is the G value at the center of earth, which is 0, right? And still, I mean, a lot of things we can go by depth, but I don't want to. There is escape velocity also there, beta. Escape velocity and orbital velocity. These two all also, just you can remember that. So escape velocity, root 2gr. I mean, you don't need to remember that derivation. This is orbital. I'm going to tell what is actually escape velocity, what is the orbital velocity. And పలాయన వేగము, ఆర్బిటాల్ కక్షా వేగం, రైట్? సో పలాయన వేగం అంటే ఏంటి? సో escape velocity, it is a minimum velocity required for a satellite to overcome the earth gravitational field. అంటే ఏంటంటే భూ గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించి స్పేస్ లోనికి ఒక శాటిలైట్ ని పంపించడానికి కావాల్సిన వెలాసిటీనే మనం ఏమంటాము? Escape velocity. So let me repeat again, beta. It's a minimum velocity required for a satellite to overcome earth gravitational field. అంటే ఎర్త్ పైన కొంత గ్రావిటీ ఉంటుంది కదా, దీని నుంచి ఓవర్కమ్ చేసి ఇక్కడ ఉన్న శాటిలైట్ స్పేస్ లోనికి వెళ్ళడానికి మినిమం ఇట్ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీ, విచ్ వి కాల్ ఇట్ యాజ్ ఏ రూట్ 2gr. 11 దాని వాల్యూ కూడా మీకు గుర్తు, 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. 11.2 kilometer per second. You can remember that. ఒక సెకండ్ లో 11.2 kilometers. That is called satellite అంత ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఇది ఆర్బిటాల్ వెలాసిటీ.
there is a relation between, you can also remember that root orbital velocity, escape velocity equal to √2 into orbital velocity. This is a relation between the orbital velocity and escape velocity. So దీని మీనింగ్ చెప్పలే కదా. So what is this orbital velocity? So suppose the satellite మనకు ఎర్త్ చుట్టూ తిరగాలని ఒక సాటిలైట్ పంపించాం. ఎందుకోసం పంపిస్తాం చెప్పండి? ఎర్త్ చుట్టూ తిరిగే సాటిలైట్లు ఎందుకు పంపిస్తాము? బికాజ్ వీ నీడ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ కావాలి, వెదర్ బ్రాడ్కాస్టింగ్ కావాలి మనకు, అంటే మినరల్స్ ఉన్నాయా లేవా తెలవాలి. సో టు నో ఆల్ దిస్ స్టఫ్ we basically make the satellites, artificial satellites డిజైన్ చేసి మనం ఎర్త్ చుట్టూ తిరిగేటట్టుగా చేసుకుంటాం. సో ఈ పర్టికులర్ ఆర్బిట్ లోనే తిరగాలని పెడతాం. సో ఇన్ ఆర్డర్ టు సెండ్ ద satellite in a particular orbit of the orbit around Earth or any planet, the satellite require a minimum velocity. Okay, the velocity which we call it as a orbital velocity, the minimum velocity required to keep the satellite in a particular orbit. ఇక్కడ మీనింగ్ డిఫరెంట్ చూడండి. ఇక్కడేమో ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ని ఓవర్కమ్ చేయడానికి అన్నాం, ఇక్కడ ఆ పర్టికులర్ ఆర్బిట్ లోని పెట్టడానికి మనము ఇచ్చే వెలాసిటీని ఆర్బిటల్ వెలాసిటీ. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? Sir, once again repeat it, sir. సో ఎస్కేప్ వెలాసిటీ మీకు కావాల్సింది, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, రైట్? Orbital velocity, sir. ఆర్బిటల్ వెలాసిటీ నానా. ఇప్పుడు జనరల్ గా ఆర్బిటల్ వెలాసిటీ ఏంటంటే, ఆర్బిట్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ మామూలుగా ఆర్బిట్స్ తెలుసు కదా, ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిటల్ అంటారు, అంతేనా? అంటే ఇది న్యూక్లియస్ అనుకుంటే దాని చుట్టూ కూడా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది అంటాం. సిమిలర్ గా మనకి ఎర్త్ చుట్టూ కూడా ఒక, అంటే ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ అంటే జస్ట్ ఒక కొంత రేడియస్ లో ఎర్త్ చుట్టూ ఒక పాత్ లో ఒక దాని చుట్టూ మనము ఒక శాటిలైట్ ని పంపించాలి. అంటే ఈ భూకేంద్రం నుంచి ఒక పర్టికులర్ రేడియస్ లో ఒక శాటిలైట్ పంపించాలి బిడ్డ. ఎందుకు శాటిలైట్ పంపిస్తామంటే అక్కడున్న మనకు ఇప్పుడు ఈ ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, ఎంత వాతావరణం ఎలా ఉంటుంది, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఇవన్నీ వైర్లెస్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం శాటిలైట్ పంపిస్తే అది మనకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇమేజెస్ ఇస్తుంది, అక్కడ ఉన్న వెదర్ మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఆర్బిట్ లోనే తిరుగుతుంది. ఒక్కసారి ఆర్బిట్లోకి వెళ్ళినాక అది మళ్ళీ బయటికి రాదు. మనం ఇచ్చే వెలాసిటీ ఇక్కడ నుంచి ఇళ్ళకి ఎంటర్ అయ్యేంత వరకే. దట్ ఆర్బిటల్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ √gr. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ సాటిలైట్ టు ప్లేస్ ఇట్ ఇన్ ఏ ఆర్బిట్. అంటే ఆర్బిట్ లో పెట్టడానికి కావలసిన వేగాన్ని ఆర్బిటల్ వెలాసిటీ అంటాం. ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ని ఓవర్కమ్ చేయడానికి కావలసిన వేగాన్ని ఏమో పలాయన వేగం అంటాం, ఎస్కేప్ వెలాసిటీ. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Clear, sir. యా. సో ఆ రిలేషన్ కూడా యూ షుడ్ రిమెంబర్ దట్ విఈ ఈజ్ ఈక్వల్ టు √2 విఓ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఈక్వేషన్ ని మనము కంపేర్ చేస్తే, ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇళ్ళ √gr ఉంది, ఇళ్ళ √gr ఉంది. సో ఓన్లీ √2 అనేది దీన్ని మనం ఏం చేయొచ్చు, √2 into √gr అని రాయొచ్చు బిడ్డ. So when you compare these two equations, simply what I am going to write it nana, √gr అనేది VO అవుతుంది కాబట్టి. So VE is equal to √2 VO. Okay. So can I move to next slide? ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కూడా పెట్టాను. సో ఇది మనము ఇందాక చెప్పినటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇక్కడ చూసినట్టయితే magnetic force better, magnetic force. So magnetic force and then whenever you are keeping the two magnets together, like, or when you place the two magnets in a particular distance, let's say r distance better, let's say you are keeping the magnets with a distance of r. Okay, in that case the force is actually, so you can see right,
రైట్. సో ఇక్కడ ఫోర్స్ సపోజ్ ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ F అనుకుంటే F is directly proportional to the product of their pole strengths. Sir, what are the pole strengths, sir? ధ్రువ సత్వాలు అంటారు. పోల్ స్ట్రెంగ్త్స్ ఆర్ నథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఫర్ ఎ పర్టికులర్ పోల్. అంటే ఇక్కడ నార్త్ ధ్రువానికి కానీ సౌత్ ధ్రువానికి కానీ కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది అతుక్కోవడానికి, ఆకర్షించడానికి, వికర్షించడానికి. దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ పోల్ స్ట్రెంగ్త్. సో ధ్రువసత్వం. సో దీని ధ్రువసత్వం M1, దీని ఇంకొక అయస్కాంతం M2 అనుకుంటే, సో ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దీస్ టూ మ్యాగ్నెట్ is directly proportional to the product of their pole strengths and inversely proportional to the square of the distance between them. అంటే ఆ రెండిటి యొక్క పోల్ స్ట్రెంత్ కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏమో వాటి మధ్య రేడియస్ అంటే వాటి మధ్య ఉన్న దూరానికి, దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో as you increase the distance, what happen? Magnetic field, magnetic force decreases. As you increase the pole strength, what happen? Force increases. So మనము ఈ పోల్ స్ట్రెంత్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే, పోల్ స్ట్రెంత్ ఎక్కువ చేస్తే ఏమవుతుందట, ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. పోల్ స్ట్రెంత్ మనము అదే విధంగా రేడియస్ ని ఇంక్రీజ్ చేస్తే, రేడియస్ చూసినాం అనుకోండి, రేడియస్ ఈ యొక్క డిస్టెన్స్ ని మనము ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ R అంటున్నాను, ఇది M1, ఇది M1 M2, రైట్. సో F అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్. సో ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ పోల్ స్ట్రెంత్, అంటే M1 into M2. ఈ రేడియస్ ఇంక్రీజ్ చేస్తాం, ఆ దూరం ఇంక్రీజ్ చేస్తుంటే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది బిడ్డ. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు దీన్ని. అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇది డిక్రీజ్ అవ్వాలి. ఓకే. సో ఇది డిక్రీజ్ అవుతుందంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దూరం ఇంక్రీజ్ అవుతా ఉంటే ఫోర్స్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. దే ఆర్ లైక్ ఆరోస్ అపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. బట్ వెన్ యూ కంపేర్ దీస్ టూ, సపోజ్ ఫోర్స్ is directly proportional to the M1 M2 beta. So here both are arrows are up or both are arrows down. So this is what difference. This is called directly proportional. This is inversely proportional. I mean inversely proportional this, directly proportional this. So both are increasing or both are decreasing. ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. దట్స్ వాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నాన్న? I hope you understand. Then moving into ఇక్కడ మనం చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఫోర్స్. సార్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటి సార్ అంటే, మనకు ఎలక్ట్రిక్ ఫోర్స్కి వచ్చే వరకు ఏమవుతుంది, యూ నీడ్ హౌ మెనీ చార్జెస్ యూ నీడ్? డైపోల్, 2 చార్జెస్ కావాలన్న. సో ఇక్కడ ఏం చేసిన, ఒక పాజిటివ్ చార్జ్ ఉంది, రైట్, ఇంకొకటి నెగటివ్ చార్జ్ ఉంది, రైట్. రైట్. ఇక్కడ నేను ఏం చేసిన, పాజిటివ్ చార్జ్, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది, ఇక్కడ నెగటివ్ చార్జ్ ఉంది. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ద పాజిటివ్ చార్జ్ టు నెగటివ్ చార్జ్, రైట్. దే ఆల్వేస్ గో ఫ్రమ్ ది, దే విల్ ఆస్క్, నన్ను ఈ క్వశ్చన్ వస్తుంది, విద్యుత్ బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటాడు. అంటే ఏ ఆవేశం నుంచి ఏ ఆవేశం దగ్గరికి వెళ్తాయి అంటాడు. సో విద్యుత్ బలరేఖలు ఆల్వేస్ they move from the positive charge to the negative charges. How about magnetic field lines? అంటే they always go from the north pole to south pole, right? So ఇక్కడ suppose you ఇక్కడ difference ఏంటి సార్, what is the difference here and what is the difference here sir అని అడగొచ్చు. I mean you guys know that, I mean I don't need to teach, but you know let me teach. So ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ there are two opposite charges are there, right? So when I place 2 opposite charges together, we can say that there is attractive force. What is that? Attractive force. But how about here? Here I am placing both positive and positive, or negative and negative. Repulsive force. Repulsive. Please mute. Don't. You should. Students, you have to mute. Let me mute our.
రైట్. సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు attractive force and repulsive force. There are two forces. I mean, when you are placing the two like forces together, there is a repulsive force. When you are placing unlike forces, ante veru aveshalu, there is a force called attractive force, right? And let us say charge q1 is this one and q2 is this one, right? And the force is, let us say force is F. So force is again directly proportional to the product of their charges, magnitude of their charges. See, very easy nana, always like a Coulomb's law anni kuda. ఇది ఎలక్ట్రిసిటీ అయినా మ్యాగ్నెటిజం అయినా, మ్యాగ్నెటిజంలో m1 m2 బై r స్క్వేర్ అన్నాం, ఎలక్ట్రిసిటీలోనేమో q1 q2 బై r స్క్వేర్ అన్నాం, రైట్? గ్రావిటేషన్లోనేమో m1 mm బై r స్క్వేర్ అన్నాం. అన్ని కూడా సేమ్ కూలుమ్స్ లాస్, ఇవన్నీ కూడా ఏం లాస్? కూలుమ్స్ లాస్ అంటారు. కూలుమ్ ఈజ్ అ సైంటిస్ట్ హూ ప్రపోజ్ ఆల్ దీస్ లాస్. ఆర్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా అంటాం. అంటే వర్గ నియమము, విలోమ వర్గ నియమము ఈక్వేషన్ కూడా ఇది, ఇన్వర్స్ స్క్వేర్ లా. Okay, I'm getting sort of disturbance. Please, whenever you want to whenever you want to talk, please unmute. Otherwise, you can mute. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ వాయిస్ రావట్లేదు. Right. Yeah, I think sir muted me. That's okay. But yeah, now it's fine. Right. So is it okay now? But I don't know. Today someone is like you guys are making noise. Okay. Can anyone share your idea here? Balu, Suma, Venkatesh. అసలు నేనేం చెప్పలేదు. ఐ డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ హియర్. ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఎనీవన్. డు యు హావ్ ఐడియా ఉందా మీకు? ఎవరికి లేదా? మోషన్, కైండ్ ఆఫ్ మోషన్. వెరీ గుడ్. ఇంకేమన్నా మోషన్ లో ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇక్కడ? ఒక వస్తువు మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు సార్. ఓకే. అయితే అంటే దట్ ఈస్ వాట్ ఐ మీన్ ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద నాలెడ్జ్. అంటే ఇమాజిన్ చేసి అనాలిసిస్ చేయాలా. యా, కైండ్ ఆఫ్ ఇక్కడ మీకు ఘర్షణ, ఐ మీన్ ఫ్రిక్షన్ టర్మినాలజీ తెలుసా? డు యు గైస్ నో దట్ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? Friction is always which oppose the motion of the body. Frictional force. Force lo idoka rakamaina force. So what is the friction? Friction always oppose the motion of the body. Ante friction ekku undi anukondi, you can't run fast, right? Ippudu let's say rough road undi, smooth road undi beta.
Smooth road fine, you can go very fast, right? Friction is less. And rough road ante you cannot ride cycle fast. Is it clear? ఘర్షణ అనేది ఘర్షణ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఘర్షణ తక్కువ ఘర్షణ ఎక్కువ ఉంటే వేగం తక్కువ అవుతుంది. వెరీ నైస్. ఘర్షణ తక్కువ ఉందనుకోండి వేగం ఎక్కువ ఉంటుంది. ఒకటేనా? మార్బుల్స్ ఐడియా ఉంది మీకు? పాలిష్ చేస్తాం కదా మార్బుల్స్ ని, ఇల్లు కట్టినప్పుడు మనం వాట్ వి డూ, మార్బుల్స్ ని పాలిష్ చేస్తాం. వై? టు మేక్ ఇట్ స్మూతర్, రైట్? చాలా స్మూత్ ఇంక్రీజ్ చేస్తాం. ఎంత పాలిష్ చేస్తే అంత స్మూత్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్, డిక్రీజింగ్ ద what we are decreasing, tell me? Frictional force, right? అంటే ఘర్షణను తగ్గించడానికి మనము అక్కడ ఏం చేస్తున్నాం అంటే స్మూత్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. వాట్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రిక్షన్ అంటే డిక్రీజ్ చేస్తున్నాం అంటే ఎలా డిక్రీజ్ చేస్తున్నాం ఒక్కసారి బ్రెయిన్లో ఆలోచిస్తే, అయితే మనం ఏదైనా ఒక మెటీరియల్ని, లెట్ మీ షో ద, ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ సర్ఫేస్ పైన మనకు ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ఆటమ్స్ లో ఆ పై భాగాన్ని మనం స్మూతన్ చేస్తాం. బాగా పాలిష్ చేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ స్మూతన్ చేస్తాం. అలాగే మనం వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ లో మనం ఆయిల్ అప్లై చేస్తామా? కెన్ వి అప్లై ఆయిల్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఆయిల్ పోస్తాం కదా, బేరింగ్స్ లలో ఆయిల్ వేస్తామా? ఎందుకు వేస్తాం ఆయిల్? స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు, లేకపోతే అంతే కదా, ఆ పార్ట్ కూడా అరిగిపోదు, రైట్? సో టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ వి అప్లై ద లూబ్రికెంట్స్ అంటాం, కొన్ని లూబ్రికెంట్స్. అలాగే ఏరోప్లేన్ ఉందనుకోండి బేట, ఏరోప్లేన్ కి షేప్ ఎలా ఉంటుంది చెప్పండి? ముందు భాగం ఎలా ఉంటుంది? షార్ప్ ఉంటుంది. యా, ఎందుకు ఉంటుంది? ఎందుకు డిజైన్ చేశారు అట్లా? ఫ్రిక్షన్ తగ్గించడానికి. ఎయిర్ ఫ్రిక్షన్, గాలి ఘర్షణ, ఎయిర్ ఫ్రిక్షన్, టు రెడ్యూస్ ద ఎయిర్ ఫ్రిక్షన్. ఎందుకంటే ద ఎయిర్ కెన్ గో లైక్ ఎనీథింగ్. ఇట్లా మనకు ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ షేప్ పెడితే ఏమవుతుందంటే ఎయిర్ ఇలా వెళ్ళిపోతుంది. మనకు ఎయిర్ ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల మనకు ఏరోప్లేన్ మనకు ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే షార్ప్ గా వెళ్ళిపోతుంది, లైక్ ఎ ఫిష్. ఓకే, సిమిలర్ గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కారు కానీ, మోస్ట్లీ ఇప్పుడు కారు వేగము లారీ వేగం ఏది ఎక్కువ ఉంటుంది అంటే కారు ఎక్కువ ఉంటుంది. ఎందుకు సార్ అంటే లారీ షేప్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెక్ట్ కదా? ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, గాలి ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల లారీ కంటే కూడా మనకు కారు ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది, ఎందుకంటే అక్కడ మనకు ఎయిర్ ఫ్రిక్షన్ తక్కువ అప్లై చేయబడుతుంది. సో ఇక్కడ ఈ ఎఫ్ అనేది మనము ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్ఫేస్ పైన ఒక వస్తువుని పెట్టినప్పుడు, వెన్ యూ కీప్ ద ఎనీ ఆబ్జెక్ట్ అనే సర్ఫేస్, రైట్, దెర్ ఇస్ ఎ ఫోర్స్ కాల్డ్ నార్మల్, అభిలంబ బలం పనిచేస్తుంది అప్వర్డ్. డౌన్వర్డ్ ఏమో ఎంజీ, రైట్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది మూవ్ కావాలంటే మనకి వెనక సైడు ఇప్పుడు న్యూటన్ ఫోర్స్ ఎంఏ ఉంటుంది, మళ్ళీ ఎంఏ, రైట్, ఇది న్యూటన్ ఫోర్స్. ఈ డయాగ్రామ్ నాన్న మనకు యాక్చువల్ జరిగేది ఇక్కడ. అంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉందంటే ఏం చేస్తాం మనము, ఇప్పుడు మనకు ఈ సర్ఫేస్ కి ఈ బాడీకి మధ్యన ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. అంటే స్మూత్నెస్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఇందులో ఉన్నటువంటి సర్ఫేస్ మీద ఆటమ్స్ కి ఇక్కడ మధ్యలో ఇంటరాక్షన్ మనకు తగ్గిపోయి ఏమవుతుందంటే అది స్మూత్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఫోర్స్, న్యూటన్ ఫోర్స్ తక్కువైపోయి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోతుంది, ఐ మీన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోయి. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ షుడ్ రిమెంబర్ దిస్, ఫోర్స్, ద ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ అంటే ఇది బెట అభిలంబ బలం అంటాం. ఇట్స్ ఆల్వేస్ applies perpendicular to this direction, I mean perpendicular to or opposite to the gravitational force. Okay, and proportional constant is called Gharshana gunakam antam, coefficient of friction. F is directly proportional to n, proportion is equal to రాస్తే ఇది ఘర్షణ గుణకంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ అంత డెప్త్ గా అయితే అవసరం లేదు, బట్ యు జస్ట్ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే ఈ విషయం ఇక్కడ ఏం చెప్పిన నేను, ఇక్కడ స్మూత్నెస్ పెంచే వరకు అతను కింద పడ్డాడు, ఇక్కడ దాకా రఫ్నెస్ ఉంది బెట. ఈ పర్సన్ రన్ చేసుకుంటూ వచ్చిండు, ఇక్కడ నేను ఏం చేసిన
ఐ మేడ్ ఇట్ వెరీ స్మూత్. అంటే ఫ్రిక్షన్ తగ్గించా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ని డిక్రీజ్ చేసిన. సో ఇమ్మీడియట్లీ కింద పడ్డాడు, స్కిడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏమైంది, ఇతను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు, చాలా ఫాస్ట్గా రోల్ చేస్తున్నాడు, ఇది స్లోగా రోల్ చేస్తుందంటే ఎక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది చెప్పండి? ఫస్ట్ కేసు సెకండ్ కేసు కన్నా ఫస్ట్ సార్. ఫస్ట్ కేసు రైట్. ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా వెళ్తున్నాడు, ఫ్రిక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాడు. దట్స్ ఇట్. సో ఇప్పుడు నాకు తెలిసి ఘర్షణ మీద మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. విమానాలను కానీ కార్లను కానీ పర్టికులర్గా ఎందుకు ఆ షేప్లో తయారు చేస్తారనేది మీకు యూ షుడ్ ఏబుల్ టు రిమెంబర్ దాట్. డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ జస్ట్ వాంట్ టు ఓకే. One second, friction definition, sir. Friction definition ఏంటంటే the friction force which always oppose the motion of the object అనేది ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే ఘర్షణ బలం అనేది చలనాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని ఘర్షణ బలం అంటారు. సో చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ బలం. The force which oppose the motion of the object is called frictional force. The frictional force is always proportional to the normal reaction n. A proportional constant ఏమంటామంటే మనము what we call it coefficient of friction. ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ లో చాలా రకాలు ఉంటాయి బిడ్డ, అంత డెప్త్ అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, డైనమిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే రోలింగ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మధ్యలోనేమో రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే ఇట్లా ఇప్పుడు టైర్లు కానీ డ్రమ్స్ కానీ ఇట్లా ఉంటాయి రోలింగ్ ఫ్రిక్షన్. కొంచెం నిశ్చల స్థితి నుంచి అంటే రెస్ట్ లో నుంచి మోషన్ లోకి వచ్చేటప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఏమో what we call it as a static friction అంటాం. మోషన్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏమో డైనమిక్ ఫ్రిక్షన్, అంటే స్థైతిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. రైట్. సో స్టాటిక్ ఫ్రిక్షన్, dynamic friction and rolling friction, these three terminology you should able to remember it. I have to go little fast beta. One more thing very important, it's great to see this animation. What is this? Anybody want to share your idea? But I can see today around like 50 members joined. Anyway, good. What is this? This ant, you can see it's walking on the water, and you can see there is a bubbles are coming out of this. This. So wow, what is this? This phenomenon, very important concept. Surface tension. Surface tension ante very good. Talatanyata is correct. Talatanyata ikkada surface tension lo ఎందుకు బబుల్స్ స్పెరికల్ షేప్ ఉంటాయనేది కాన్సెప్ట్. ఇక్కడ ఈ తలతన్యత వలనే మనకి ఇక్కడ ఈ యాంట్ పైన ఈ యాంట్ నీటి పైన ఈదడం కానీ వెళ్ళిపోవడం కానీ, ఇక్కడ దీని నుంచి వచ్చే బబుల్స్ అన్నీ కూడా మనకి ఇనిషియల్ గా గోళాకారంగా మాత్రమే వస్తాయి. ఎందుకు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో సర్ఫేస్ టెన్షన్, లెట్ us see first definition of surface tension. Force acting per unit length is called surface tension. Force యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్, ఒక ఏకాంక పొడవు పైన పనిచేసే బలానే సర్ఫేస్ టెన్షన్. ఓకే. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ మనం ఏం చేస్తుందంటే వాట్ ఇట్ యాక్చువల్లీ డస్ అంటే ఫిజికల్ గా ఏం చేస్తుందంటే మినిమైజ్ చేస్తుంది, సర్ఫేస్ ఏరియాని మినిమైజ్ చేస్తుంది. ద ఫోర్స్ యాక్ట్ అనే మినిమం సర్ఫేస్ ఏరియా. మనకు మినిమం సర్ఫేస్ ఏరియా ఉన్న షేప్ ఏదంటే గోళాకార షేప్. స్పెరికల్ షేప్ ఇస్ ద వన్ విచ్ హ్యాస్ ఏ మినిమం సర్ఫేస్ ఏరియా. ఇస్ ఇట్ కరెక్ట్? అవునా? వృత్తం తీసుకుంటే వృత్తం ఎక్కువ ఉంటుందా, గోళం ఎక్కువ ఉంటుందా? విచ్ వన్ ఇస్ ద మోర్ సర్ఫేస్ ఏరియా? గోళం. నానా గోళం నిలబెడితే వృత్తం ఇప్పుడు కింద పడే, ఇప్పుడు గోళం అనేది కింద మనకు ఆక్రమించే ప్లేసు, గోళం అనేది మినిమం సర్ఫేస్ ఏరియాలో నిలబెట్టవచ్చు. మినిమం సర్ఫేస్ ఏరియా, గోళానికి మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది. స్పేర్ యాజ్ ఎ మినిమం సర్ఫేస్ ఏరియా దెన్ ఆల్ అదర్ షేప్స్. ఓకే. సో అందుకే ఇవి స్పెరికల్ షేప్. మనం బాత్ చేసినప్పుడు అనుకోండి, వెన్ యూ డూ ద బాత్,
ఆఫ్టర్ దాట్ వాట్ యూ గోనా సీ మన బాడీ మీద మొత్తము చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయి, అంటే వాటర్ డ్రాప్స్ స్పెరికల్ షేప్ లోనే ఉంటాయి. అంటే అక్కడ సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండడం వలన తక్కువ ఏరియాలో అది స్పెరికల్ షేప్ గా ఫామ్ అయి ఉంటుంది. అలాగే మనము రెయిన్ పడ్డప్పుడు లీవ్స్ పైన చెట్ల పైన చూసినట్టు అయితే అలా డ్రాప్స్ అలాగా ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఎవరైనా యూ డోంట్ నీడ్ ఎక్స్ప్లెయిన్ మచ్, బట్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ ఎందుకురా నన్ను ఇట్లా మీ అమ్మ నాన్న అడిగారు అనుకోండి, చెట్ల పైన ఇట్లా ఎందుకు డ్రాప్స్ ఉంటాయి, ఓన్లీ స్పెరికల్ షేప్ ఎందుకు ఉంటాయి అంటే యూ కెన్ టెల్ దట్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? దే డోంట్ నో, రైట్? సర్ఫేస్ టెన్షన్ అంటే ఏం లేదు మమ్మీ, జస్ట్ యూనో ఆ తక్కువ ఏరియాలో తక్కువ సర్ఫేస్ లో ఉన్నటువంటి షేపు గోళం కాబట్టి స్పియర్ కాబట్టి ఆ షేప్ లోనే అవి ఫామ్ అయి ఉంటాయి. మరి తర్వాత స్టెబిలిటీ వెళ్ళిపోయిన తర్వాత అవి బ్రేక్ అవే వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇది ఏమవుతుందంటే ఆ తక్కువ ఆ సర్ఫేస్ ఏరియాని చూడండి, అవి ఎట్లా వాటి యొక్క లెగ్స్ తోనే తక్కువ సర్ఫేస్ ఏరియా ఫ్రాక్కు వెళ్ళిపోతుంది. సో ఇది సర్ఫేస్ టెన్షన్ వల్లనే మనకు పాసిబుల్ అవుతుంది. దాని ఈక్వేషన్ P = F/L. కొన్నిసార్లు అడుగుతాడు బెటర్, దీన్ని ఏమంటాడంటే మితి ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా చెప్పమంటాడు. T అంటే ఇప్పుడు మనకు F అంటే తెలుసు, F = ma అని. F = ma తెలుసు కదా, F = ma తెలుసు, బై L అంటున్నాడు. సో ఇక్కడ టెన్షన్ ma అంటే ఏంది బెట్ట, ఇక్కడ మనకు M అంటే క్యాపిటల్ M రాయాలా, A అంటే యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, LT - 2 బెట్ట. కొన్నిసార్లు అడుగుతాడు, అంటే డైమెన్షన్ ఫార్ములా ఐ డెంట్ ఇంట్రడ్యూస్ యూ, బట్ రాయొచ్చు. MA అంటే M అంటే క్యాపిటల్ M, A అంటే వెలాసిటీ బై టైం కదా, వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే మనకి ఇక్కడ LT - 1 బై T, రైట్? దీన్ని ఇది పైకి తీసుకెళ్తే LT - 2 అవుతుంది. సో MA అంటే MLT - 2 బై L బెట. LL క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా అంటారు దీనికి, MT - 2. దీని మితి ఫార్ములా, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అంటే MT - 2. మరి యూనిట్స్ ఏంది కూడా అంటారు, న్యూటన్ ఫర్ మీటర్. యూనిట్స్ ఏమో ఎందుకంటే ఫోర్స్ కి న్యూటన్ బెట, లెంత్ కు మీటర్, న్యూటన్ ఫర్ మీటర్. I think it's clear for all of you. I'm gonna go for the next. Last fourth topic last అయిపోతుంది. Next, this is viscous force. Viscous force అంటే విన్నారా? Anybody want to share? Viscous force అంటే స్నిగ్ధత, I guess. Viscous force అంటే తెలుగులో I guess స్నిగ్ధత, I guess. Viscous force, viscosity. Anybody want to share viscosity? So ఈ viscosity ఏం లేదు బేట, ఇప్పుడు మీకు you can take any type of oil, coconut oil, water, petrol. ఈ మూడు ఆయిల్స్ లో which one is more viscous? Tell me. అంటే ఒక టేబుల్ మీద ఒక డ్రాప్, యూ కెన్ ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పెట్రోల్ ఆర్ వాటర్. ఏది ఎక్కువ విస్కస్ గా ఉంటుంది? వాటర్. విస్కస్ అంటే తెలుసా మీకు, అర్థమైందా? జిగుటుగా. ఆయిల్ సార్. ఏ ఆయిల్? కోకోనట్ ఆయిల్, కోకోనట్ కొబ్బరి నూనె అనేది మోర్ విస్కస్ గా ఉంటాయి. కొబ్బరి నూనె, రైట్. అంటే మోర్ విస్కస్ ఎందుకు ఉంటుంది? ఎస్. సో మోర్ విస్కస్ అంటే అణువుల మధ్యన there is a more force acting between the coconut oil molecules compared to the petroleum, diesel or water molecule. So viscosity, based on the viscosity ని బట్టే మనము ఆయిల్ మంచిదా చెడ్డదా అని చెప్పొచ్చు. సపోజ్ గివెన్ ఆయిల్ ని మనం కొన్నిసార్లు చూసినట్టు అయితే కొన్ని ఆయిల్స్ సార్ విస్కస్ అంటే సాంద్రతనా సార్? సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్. సో ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో డెన్సిటీ
తీసుకున్నట్టు అవుతాయేమో, డెన్సిటీ ఇస్ డిఫరెంట్ అన్న. డెన్సిటీ సాంద్రత సాంద్రత, మాస్ పై వాల్యూమ్. స్నిగ్ధత అనేది ఇక్కడ మీరు చూసినట్టు అవుతుంది ఈ టర్మినాలజీ అన్న. వాట్ ఈస్ దిస్ టర్మినాలజీ సార్ అంటే ఇక్కడ వేగ ప్రవణత, ఐ థింక్ ఇంగ్లీష్ లో, తెలుగులో దీన్ని ఏమంటారంటే ఆ డిస్టెన్స్ ని బట్టి వేగం మారుతూ ఉంటుంది. ఇట్స్ రేట్, ఇట్స్ నాట్ ఎ రేట్, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ dv/dx బెట. వేగం అనేది, వెలాసిటీ అనేది డిస్టెన్స్ దృష్టి ఎట్లా మారుతుంది. సో దట్ గివ్స్ ద విస్కాసిటీ. అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు చూడండి, ఇక్కడ 3 ఆయిల్స్ తీసుకున్నాడు, తీసుకొని ఒక బాల్ లోపలికి వేసిండు బెట. ఇందులోనేమో ఫాస్ట్ గా బాల్ లోపలికి వెళ్ళింది, ఇందులోనేమో కొంచెం స్లోగా వెళ్ళింది, ఇల్లు ఇంకా పైన ఉంది. అంటే ఇక్కడ విస్కాసిటీ ఎక్కువ ఉంది. థర్డ్ వన్ has more viscous, right? More viscosity. Third one has more viscosity than the second one, than the first one. So here 3 is greater than 2 is greater than 1. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే this is more viscous, this is little bit compared to 3 less viscous, this is much less viscous. సో విస్కాసిటీ అంటే ఏం లేదు బేట, ఇంకా డెఫినేషన్ చెప్తాను. ద ఫోర్స్ విచ్ యాక్ట్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ లిక్విడ్. అంటే ప్రవాహము పొరల మధ్య పనిచేసే బలం, ఆర్ ప్రవాహ పొరల మధ్య చలనాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని మనం ఏమంటాము, స్నిగ్ధత అంటాం. వాట్ యు కాల్ ఇట్? విస్కాసిటీ. విస్కాసిటీ, స్నిగ్ధత. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అగైన్ సార్, స్నిగ్ధత అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ పొరలు ఉంది, ఇక్కడ వాటర్ పోతుంది బేట. వాటర్ పోతున్నప్పుడు చాలా పొరలు ఉంటాయి మనకి కాలువలో చూసినట్టు అవుతాయి. ఆ పొరల కింది పొర, మధ్య పొర, లేకపోతే ఈ చివరలో ఇవి మనం ఏమంటామంటే ఇలా ఉంది బేట. ఇప్పుడు క్వశ్చన్ అడగవచ్చు ఎగ్జామ్లో మీకు, ఎలా అంటారంటే ఒక కాలువ గుండా వాటర్ పోతున్నది, ఎక్కడ ఏ బిందువు దగ్గర ఎక్కువ వేగంతో ప్రవాహం ఉంటుంది అంటాడు. అంటే ఒక ప్రవాహి ఒక కాలువ గుండా కానీ ఒక గొట్టం గుండా కానీ వెళ్తుందని అనుకుంటే, పైప్ గుండా కానీ వెళ్తుంది అనుకుంటే, విచ్ పాయింట్ యాజ్ మోర్ వెలాసిటీ అంటాడు. విచ్ పాయింట్ ఆఫ్ ఫ్లూయిడ్ యాజ్ ఎ మోర్ వెలాసిటీ అంటాడు. అంటే సెంటర్ అని చెప్పండి, సెంటర్. సో దిస్ పాయింట్ యాజ్ ఎ మోర్ వెలాసిటీ దెన్ దిస్. ఎందుకంటే ఇక్కడ సెంటర్ నుంచి డిక్రీజ్ అవుతూ వెళ్తుంది బోత్ సైడ్, ఈ ఎండ్స్కి వెళ్తే వరకు ఇంకా తక్కువ అయిపోతూ ఉంటుంది. ఇది కామన్ కాన్సెప్ట్ ఇది. So viscosity is, so if I give the water, petrol, coconut oil, definitely this is more viscous compared to petrol. Ikkada water ki petrol ki anedi you have to compare it. I think this has more viscous. Water has a more viscous than the petrol. You just need to ela find out chestarante, there is a machine called dynamic mechanical, DMA అని machine ఉంటుంది బేట. DMA, డైనమిక్ మెకానికల్ అనాలిసిస్. అంటే ఒక అందులో ఏ ఫ్లూయిడ్ పోయినా దాని యొక్క విస్కస్ బిహేవియర్ మనకు వస్తుంది. సో డైనమిక్ మెకానికల్ అనాలిసిస్ ఇస్ అ టూల్ విచ్ కెన్ టెల్స్ ద విస్కాసిటీ లెవెల్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీని తెలియజేసే సాధనం ఏంటంటే డిఎంఏ అనే ఒక మిషన్ ఉంటుంది బెట. ఓకే, సో మనకి ఐ థింక్ విస్కాసిటీ గురించి మీకు ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చినట్టుంది. అది పొరల మధ్య పనిచేసే బలము, అంటే నీటి పొరలు కానీ ఏదైనా ప్రవాహం పొరల మధ్య, గాలిలో కూడా ఉంటుంది బెట. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ లిక్విడ్స్. విస్కాసిటీ ఈజ్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఈవెన్ గాలిలో కూడా, అంటే ఎయిర్ లో కూడా మనకు విస్కాసిటీ ఉంటుంది. బట్ అక్కడ అణువులు, వాయు అణువుల మధ్యలో ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ బెటా? సార్ విస్కాసిటీ డెఫినేషన్ చెప్పరా? ఇట్స్ తెలుగు కావాలా ఇంగ్లీష్ లో కావాలా? ఇంగ్లీష్. యా, the force which act between the layers of fluid, the force which act between the layers of fluid, the force which act between the layers of fluid which always oppose the motion of the fluid. అది కూడా నోట్ చేసుకో. which always oppose the motion of the fluid. Is it clear? Which always oppose the motion of the fluid. So viscosity is the force which act between the layers of fluid which oppose the motion of the fluid అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని ఈక్వేషన్ ఇక్కడ రాసుకోండి. ఎందుకు నెగటివ్ సైన్ వచ్చింది సార్ అంటే అది అపోజిట్ చేస్తుంది కాబట్టి.
మోషన్ అపోజ్ చేస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది, dv/dx. వేగ ప్రవణత అంటారు తెలుగులో అయితే దీన్ని. వెలాసిటీ గ్రేడియంట్ అన్న, వెలాసిటీ గ్రేడియంట్, వేగ ప్రవణత dv/dx. సో ఫోర్స్ is directly proportional to the velocity gradient dv/dx or వేగ ప్రవణత. ఇక్కడ ఈటా అనేది కాన్స్టెంట్, విస్కాసిటీ కోఎఫిషియంట్, ఏరియా A. ఓకే, so directly proportional to the area. Can I move to the next slide beta? Momentum. So this is another terminology. What is the momentum? P is equal to mv. Very good, very good, thank you. So ikkada what is going on here? I just put a animation here. Yeah, you can take some pictures. Someone, I think I asked Venkatesh to take pictures. Whenever I see the animation, you take the picture, right? So animation ikkada chusinattayite what is going on? So as you know that momentum is a product of mass and velocity, product of mass and velocity, and its units are kg, mass kg, velocity meter per second, kg meter per second, right? So ikkada what is going on? Ikkada red ball anedi yellow ball ni hit chesinappudu blue ball pakkaki elipindi, ela elipindi, how does it move, right? So here what is going on? Momentum is transferring from one ball to other ball. Momentum is nothing but it's kind of like impulse. Momentum is nothing but what is that? Impulse. So it's like transferring the, it just transfer the force from one ball to other. Momentum, it's a product of velocity, units are kg meter per second. So you can see that how does it changing force. You can also see here. So he's just dropping the ball on the surface of earth or surface of some object, and you can see the how does impulse change. See, when he is dropping, immediately the force increase, right? It's kind of force only, right? So impulse is close relation with the force only. So relation is nothing but force into time, but మనం ఇక్కడ చూసినట్టయితే I'm going to talk about the impulse later, but here you should think about the momentum. ఇప్పుడు రెండు బాల్స్ ఉన్నాయి అన్న, ఇంకా I'm going to show you another. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఐ థింక్ యూ గైస్ ప్లేడ్ మార్బుల్స్ ఏం చేస్తారు, ఇక్కడ కొడితే చివరికి వెళ్ళిపోతా ఉంటారు. యూ గైస్ సమ్ టైమ్స్ యూ ప్లే మార్బుల్ గేమ్స్, రైట్? చిన్నప్పుడు ఆడుతూ ఉంటాం మనం అందరం కూడా, గోటీలు ఆట అంటాం, గెస్ మార్బుల్స్. సో ఇక్కడ కొడితే ఏమవుతుంది, లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఎలా వెళ్తుందంటే మూమెంటం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఇచ్చినటువంటి ఫోర్స్ ఇక్కడ నుంచి దీనికి వస్తుంది, దీనికి పోయి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ ద ఫోర్స్ ఫ్రమ్ ది వన్ బాడీ టు అదర్ బాడీ, రైట్? ఇట్స్ బేసికలీ ఫస్ట్ మనం ఇచ్చిన ఫోర్స్ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ అక్కడే ఉన్నప్పుడు కూడా అది ఇంకొక దానికి ఇవ్వడం వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తే చూడండి, బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ డస్ మొమెంటం చేంజెస్ అని క్వశ్చన్ వస్తుంది. మొమెంటం ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే క్వశ్చన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ యు గోనా ఆన్సర్, టెల్ మీ. ఇప్పుడు రెండు మార్బుల్స్ మనం ఏం చేసామంటే కొలిజన్ ముందు రెండు కొంచెం దూరంలో ఉన్నాయి నాన్న. ఓకే, లెట్ మీ షో యూ. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక మార్బుల్ ఉంది, లెట్ మీ చేంజ్, ఇక్కడ ఒక మార్బుల్ ఉంది, ఇక్కడ ఒక మార్బుల్ ఉంది, తర్వాత కొలైడ్ అయిపోయినాయి, తర్వాత ఏమైనాయి, కొలైడ్ అయిపోయినాయి, తర్వాత ఇలా వచ్చాయి. ఇక్కడ M1 M2 M2 మ్యూట్ చేసుకోవాలన్నా, యూ హ్యావ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. V1 U1 V1 V2, ఇది V2. అంటే ఇక్కడ M1 M2 ఆర్ ద masses of objects, U1 and U2 are the initial velocity of these two objects, V1 V2 are the final velocity of these two objects. అంటే నేను కొలిజన్ బిఫోర్ చూస్తే, కొలిజన్ బిఫోర్ ఏమవుతుంది, momentum M1 U1, total momentum of the system M1 U1 M2 U2.
ఈ రెండింటిని కూడాలి బెట అంటే momentum of this body is m1 u1 ఎందుకంటే మాస్ ఇంటూ వెలాసిటీ momentum of this body is m2 into u2 అంటే రేఖీయ ద్రవ్యవేగం అంటారు తెలుగులో సో దట్ ఈస్ ఈక్వల్ టు momentum after collision ఏమవుతుంది m1 v1 ప్లస్ m2 v2 సో ఇక్కడ ఏమైంది మీనింగ్ ఏంది బిఫోర్ కొలిజన్ ద టోటల్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ బిఫోర్ కొలిజన్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్టర్ కొలిజన్ అంటే ఏమైంది ఇక్కడ మొమెంటం ఈస్ కన్జర్వ్డ్ మీనింగ్ ఏంది ఇక్కడ చెప్పండి కన్జర్వ్ అంటే నో చేంజ్ అంటే కొలిజన్ కు ముందు కొలిజన్ తర్వాత మొమెంటం చేంజ్ అవ్వలేకపోతే అటువంటి సిస్టమ్ వాట్ యు కెన్ కాల్ ఇట్ conservation of linear momentum. What do you call it? Conservation of linear momentum. Is it clear? Yeah, is it clear? So conservation ante no change beta ante abhigatam mundu abhigatam tarvata momentum change same aithe ante if it is same మొమెంటం కోణీయ ద్రవ్యవేగ రేఖీయ ద్రవ్యవేగాలు అభిఘాతం ముందు అభిఘాతం తర్వాత రెండు సమానం అయితే అక్కడ శక్తి రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము అంటారు అంటే మొమెంటం ఇస్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఓకే దీని ప్రకారంగా మనం ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు సో యూ హ్యావ్ ద మాసెస్ ఓకే ఇక్కడ ఏమో ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ కేస్ ఈ ఆబ్జెక్ట్ ఏమో ఇటు వస్తుంది ఈ ఆబ్జెక్ట్ ఏమో ఇటు వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి బెట వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫైండ్ ద చేంజ్ ఇన్ మొమెంటం వాట్ ఫైండ్ ద టోటల్ మొమెంటం ఆఫ్ దిస్ సిస్టమ్ సో మొమెంటం కావాలంటే వాట్ ఈస్ ద మొమెంటం ఆఫ్ దిస్ బాడీ టెల్ మీ 3 into 10 how much 30 right 5 into 2 minus 10 why it's going to be 20 sir etla sir we didn't even get under it's very simple better because these two are in opposite direction okala same direction lo pothe em chestam what you gonna do it tell me we'll add okate direction lo veltanemo add chestam beta opposite direction lo vachinayi kabatti we subtract is it clear students is it clear Sir. Clear, sir. oh great thank you ఇంపల్స్ ఇందాకనే ఇంపల్స్ గురించి నేర్చుకున్నాం ఇంపల్స్ అంటే ఇట్స్ లైక్ ఏ ఇందాక చెప్పాం కదా ఇంపల్స్ అంటే ఇక్కడ కొన్ని ఇట్స్ డెఫినేషన్ ఏంది ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం బెట ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం సో ఫోర్స్ ఇంటూ టైం నథింగ్ బట్ మూమెంటం ఓన్లీ సార్ ఎట్లా సార్ వి డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఐఎమ్ గోనా టీచ్ దాట్ సో వాట్ ఇస్ ద ఫోర్స్ టెల్ మీ ఎంఏ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంఏ రైట్ ఇక్కడ ఏంది MA into T so that is going to be what M into A is what tell me velocity by time beta acceleration ante idi acceleration ante the rate of change of velocity V by T into T cancel అయిపోతే ఏమొస్తుంది beta it's same momentum it's nothing but momentum వాళ్ళు అడుగుతారు ఎగ్జామ్ లో ఏం అడుగుతారంటే ఒకే యూనిట్స్ ఉన్నటువంటి రెండు ఫిజికల్ క్వాంటిటీస్ పేరు ఈ క్రింది వాటిలో విచ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ యూనిట్స్ అని అడుగుతారు విచ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ యూనిట్స్ అని అంటారు ఒకటి ఇంపల్స్ అని చెప్పొచ్చు మొమెంటం అని చెప్పొచ్చు రైట్ ఇంకా మనకు ఐ మీన్ ఇంకోటి ఆప్షన్ ఏదన్నా నన్ను అనివ్వచ్చు లేకపోతే బోత్ అబో అనివ్వచ్చు అలాంటి ఆప్షన్స్ ఇవ్వచ్చు బట్ ఈ రెండు మాత్రము సేమ్ మనకు డైమెన్షనల్ ఫార్ములా కానీ యూనిట్స్ కానీ ఉంటాయి ఇంకా మనకు ప్రెజర్ కూడా అంతే ప్రెజర్ ఈజ్ ఫోర్స్ పర్ ఏరియా అలాగే స్ట్రెస్ కూడా సేమ్ ఫోర్స్ బై ఏరియా these two are also having the same dimensional formulas okay now question is I think it's more than 1 hour right I'm going to stop it better no don't worry so jumping from a building
catching cricket ball are the best example sorry, are best example for the impulse beta. So how does it, sir? ఇప్పుడు క్రికెట్ క్యాచ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం బేట, క్రికెట్ బాల్ వస్తుంది బాగా ఫాస్ట్ తో వస్తున్నాం, మనం లాగి వి క్యాచ్ ద బాల్ బట్ ఐ just wait, I don't want to, right, let me explain. So first I'll explain the building, jumping from a building. ఒక పర్సన్ ఏం చేస్తుందంటే ఈ jumping from the building on a sand, which is a sand, and he also jumps on the rough, it's very hard surface. Okay, manakunna equation is F into T, impulse equal to F into T. So now the question is, ఇదేమో శాండ్ సర్ఫేస్, ఇదేమో హార్డ్ సర్ఫేస్, ఇన్ విచ్ కేస్ ద పర్సన్ గెట్ మోర్ హార్ట్? స్టూడెంట్స్, విచ్ కేస్ పర్సన్ గెట్ మోర్ హార్ట్? మీన్ ఎప్పుడు ఎక్కువ గాయం జరుగుతుంది పర్సన్ కి? హార్డ్ ప్లేస్. ఎందుకు? ఇఫ్ ఐ ఆస్క్ యూ వై, వాట్ యు గోనా ఆన్సర్ ఇట్? ఎందుకంటే అలా ఇక్కడ ఎలాంటి ఏమి ఉండదు కదా సార్ కింద, అందువల్ల అక్కడ దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ స్మూత్ ప్లేస్ లో అయితే కొంచెం కరెక్ట్ సమ్మన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ ఆన్సర్. ఇక్కడ కాలం తగ్గి బలం పెరుగుతుంది, రైట్? అంటే డైరెక్ట్ గా వెన్ యు ఆర్ జంపింగ్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్, టీ డిక్రీజెస్, అంటే ఈ కాంటాక్ట్ టైం ఇక్కడ టీ ఈజ్ నథింగ్ బట్, సో టీ డిక్రీజెస్, రైట్? టీ డిక్రీజ్ అవుతుంది, ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. But whereas in this case, sand case, in order to, when you jump on the sand, ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి వెళ్తుంది మనం జంప్ చేసినప్పుడు. ఈ టీ అనేది ఇక్కడ ఎక్కువ, టీ ఎక్కువ, ఫోర్స్ ఏమవుతుంది అప్పుడు? డిక్రీజెస్, రైట్? when T increases, force decreases, right? T decreases, force increases. The hard surface case, what happened? T actually very short. Sorry, let me clarify. So in the sand surface, T increases better, sorry. T increases, force decreases. Does it make sense? Sand lo kellipovadaniki time ekkuva padutundi beta. అంటే కాంటాక్ట్ మనకు ఇక్కడెక్కడో ఉంటుంది సర్ఫేస్, అంటే యాక్చువల్గా హార్డ్ సర్ఫేస్, ఇక్కడ నుంచి లూజ్ సాయిల్ ఉంటుంది. ఈ లూజ్ సాయిల్ కు ఈ టీ, అంటే ఇక్కడ టీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఫోర్స్ ఆ టైంలో ఏమవుతుంది? ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకు సర్ఫేస్ ఇక్కడే హార్డ్ సర్ఫేస్ ఉంది, సో టీ డిక్రీజెస్, సో ఫోర్స్ ఏమవుతుంది? increases, right? So impulse is more in which case? Hard surface, right? Because the force is high. So అదే రీజను when you are catching the cricket ball, మనం ఏం చేస్తాము? ఇట్లా పట్టాం కదా, లాగి పడతాం కదా, అవునా? లాగి పడతామా, ఎట్లా పడతాము? అవును సార్. ఎందుకు లాగి పడతాం అంటే we increase the time of impulse, we increase the time to decrease the, why we increase the time? To decrease the force. కాలాన్ని పెంచి బలాన్ని తగ్గిస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఇంపల్స్. అంటే ఇంపల్స్ మనకు చేతికి తగలడానికి బలము, మనం ఆ కాలం ఇంక్రీజ్ చేయడం వలన we decrease the force. అందుకే డైరెక్ట్ గా పడతాం మనం. చిన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో we catch the ball directly, చాలా రెడ్డిష్ అయిపోతుంది చెయ్యి కదా. వై? బికాస్ we don't know that అది ఇంక్రీజ్ చేయాలనేది మనకు కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. సో we always need to catch the ball by increasing the time. Why we increase the time? To decrease the force. Is it clear, Nana? ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైనగా. బిల్డింగ్ మీదకి వెళ్ళి సాయిల్ లో దూకినప్పుడు, హార్డ్ సర్ఫేస్ మీద దూకినప్పుడు ఎక్కడ ఇంపల్స్ ఎక్కువ అవుతుందంటే మనకు హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువ అవుతుంది. ప్రచోదనం అంటారు నన్ను తెలుగులో, బై ద వే ఐ డిడ్ంట్ టెల్ దట్. ప్రచోదనం అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే టైము, ఫోర్స్ ఒక్కటే గుర్తుంచుకోవాలి. టైము ఇంక్రీజ్ చేయడానికి మనము ఫోర్స్ డిక్రీజ్ చేసుకుంటాము, అదొక్కటే. క్రికెట్ బాల్ కానీ, భూమి మీద కింద పడ్డప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్. ఇట్స్ వెరీ బేసిక్. మనము ప్రతిదీ చూస్తే ఫిజిక్స్ లాగానే ఉంటుంది.
I think it's more, I don't know whether I can still continue. I think I'll take the next class. This is completely sound chapter. Sound chapter. Inka, I think I need 3 to 4 classes. 4 to 5. I think I may need 4 classes. Sound, light chapter, electricity, magnetism. That's it. For you, I think no need much. Okay. Can I stop now? I think it's already more than 1 hour. Yeah, sound gurinchi next manamu నేర్చుకోవడానికి. I'm gonna stop now. I wanna give the time for you to ask question now. Please ask the question. Please ask the question. Any comment from anyone? ఇప్పుడు దాకా 50 దాకా వచ్చిరు, మళ్ళీ 35కి వచ్చేసి స్ట్రెంత్. మేబీ చెప్పండి సార్. ఈ టాపిక్ పైన కొన్ని 5 క్వశ్చన్స్ అని అడిగాను సార్, కొంచెం క్లారిటీ ఇస్తే. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అడుగుతాను, డెఫినెట్ గా అడుగుతాను. సో మనము ఓకే, let me, very good question, very good, it's better, I think. Let me ask question. Acceleration due to gravity, g value ఉంది కదా బేటా, ఆ g value పైకి వెళ్తుంటే గానీ కిందికి వెళ్తున్నది ఏమవుతుంది చెప్పండి? శూన్యం సార్. పైకి వెళ్తున్నప్పుడు గానీ కిందికి వెళ్తున్నప్పుడు గానీ ఏమవుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. g వాల్యూ మనకు భూకేంద్రం దగ్గర ఏమవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g ఎట్ ద సెంటర్ ఆఫ్? 0 సార్. వెరీ నైస్. మూన్ పైకి వెళ్ళినప్పుడు g వాల్యూ ఏమవుతుంది? ఇస్ ఇట్ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్? డిక్రీసెస్. ఎంత డిక్రీజ్ అవుతుంది? 1/3. వెరీ గుడ్, వెరీ గుడ్. 1/6 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. వెరీ నైస్. ఇప్పుడు ఇప్పుడు మనము లీవ్స్ పైన వాటర్ డ్రాప్స్ వర్షం వచ్చిన తర్వాత స్పెరికల్ షేప్ లోనే ఎందుకు ఉంటాయి? సర్ఫేస్ టెన్షన్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మనం ఏదైనా పైపు గుండా వాటర్ వెళ్తున్నప్పుడు ఎక్కడ వేగం ఎక్కువ ఉంటుంది? మిడిల్ సార్. మిడిల్, సెంట్రల్ లైన్. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా మనకు చూసినట్టు అయితే మూమెంటం యూనిట్స్ చెప్పండి. లీనియర్ మూమెంటం ఉంది కదా, యూనిట్స్. కేజీ మీటర్ సెకండ్స్. కేజీ మీటర్ ఫర్ సెకండ్. కేజీ మీటర్ ఫర్ సెకండ్. ఒకే యూనిట్స్ ఉన్నటువంటి 2 ఫిజికల్ క్వాంటిటీ చెప్పండి. ఓకే, అంటే సేమ్ యూనిట్స్. ఇందాకనే చెప్పాను, ఇంపల్స్ అండ్ మూమెంటం. ఇంపల్స్ అండ్ మూమెంటం బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్. అలాగే ప్రెషర్ అండ్ స్ట్రెస్ కూడా. ఓకే, వెరీ నైస్. ఇంకా ఐ గెస్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం? కొలిజన్ కి సంబంధించింది, కొలిజన్ రిలేటెడ్ క్వశ్చన్. Momentum of the system before collision must be equal to momentum of the system after collision. అంటే collision m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. అంటే collision కన్నా ముందు తర్వాత రెండు సమానం అయితే ఎనర్జీ కన్జర్వ్. ఎనర్జీ అనలేము, ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది యాక్చువల్ గా. ఇక్కడ లీనియర్ మూమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా కరెక్టే అన్నది, రెండు కూడా కన్జర్వ్ అవుతాయి. అది ఎప్పుడు? ఎలాస్టిక్ కొలిజన్స్ లో మాత్రమే. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అన్న, ఎలాస్టిక్ కొలిజన్స్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అంటే స్థితిస్థాపక అభిఘాతాలు, అస్థితిస్థాపక అభిఘాతాలు. ఇన్ స్థితిస్థాపక అభిఘాతాల్లో బోత్ క్వాంటిటీస్ ఆర్ కన్జర్వ్డ్, మొమెంటం యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. వేరే ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ లో ఓన్లీ మొమెంటం ఈస్ కన్జర్వ్ అనేది గుర్తుంచుకోండి. వెరీ నైస్, వెరీ నైస్. సో ఐ థింక్ వెరీ గుడ్ క్వశ్చన్. యూ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్. ఇంకా మీకేమన్నా డౌట్స్ కానీ, నేనేమన్నా ఫాస్ట్ గా వెళ్తున్నానా, డూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ, అవి చెప్పండి సార్. ఒక డౌట్ సార్. ఎస్ నాన్న. ఎగ్జామ్ ఇది తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయా సార్? 2 ఉంటాయి నాన్న, తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో తెలుగు రెండు ఉంటాయి. ఎస్ సార్, మీరు ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయా సార్? మీరు చూడండి కొన్ని. అంటే ఇప్పుడు మనకు ఫిజిక్స్ కు ఎంత వెయిటేజ్ ఉందో అన్ని క్వశ్చన్, అంటే మనము స్పెసిఫిక్ టాపిక్ లో ప్రతిసారి ఇంట్లోనే అడగాలని లేదు. సౌండ్ లో ఒక క్వశ్చన్, ఇప్పుడు మనకి ఎంసెట్ లాగా ప్రతి చాప్టర్ లో 2 క్వశ్చన్లు, 1 క్వశ్చన్ అట్లా ఇవ్వరు. బట్ ఎవ్రీ ఇయర్ చేంజెస్ అవుతా ఉంటుంది కాబట్టి నేను అందుకే ఏంటంటే చాప్టర్ వైజ్ చెప్పట్లేదు. చూడండి, కనెక్టివిటీ చెప్తున్నాను. అంటే ఓవరాల్ గా కవర్ అయ్యేటట్టుగా అన్ని క్వశ్చన్స్ ఎలా ఒక 2-3 ఇయర్ల పేపర్లు చూశాను.
సో దాన్ని బట్టి మీకు ఒక కాన్సెప్ట్ డెవలప్ అయితే మీరు ఏ క్వశ్చన్ అయినా చేయగలిగేటట్టు చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. మేబీ ఇలా కొన్ని వస్తాయా సార్? కొన్ని మీకు అన్ని టచ్ అయితే మీరు ఒక 10 క్లాసులు వినగలిగితే నాకు తెలిసి వచ్చే ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్ని కూడా చేయగలుగుతారు మోస్ట్లీ. ఒక 1 క్వశ్చన్ అలా ఏమైనా స్కిప్ అయితే చెప్పలేం, కానీ మోస్ట్లీ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. అంటే మొత్తం మీద మీకు సబ్జెక్ట్ రావడం కూడా ఇంపార్టెంట్. అంటే కొంతవరకు ఏమైందంటే ఈ కాన్సెప్ట్స్ వస్తే ఇంకా ఫర్దర్గా మీరు చదువుకుంటుంటారు. సపోజ్ మెటీరియల్ చదువుతుంటారు, మెటీరియల్ ఇస్తాం కదా, ఆ మెటీరియల్లో దీని కాన్సెప్ట్సే ఉంటాయి కాబట్టి కొంచెం డెప్త్ కూడా వెళ్తారు మీరు. అవునా? అర్థమైందా సార్? ఓకే సార్. ఎనీవన్? లక్ష్మారెడ్డి సార్, డూ యు వాంట్ టు సే ఎనీథింగ్? జగన్ సార్. Good morning, everybody. Thank you very much, Dr. Parvatal garu. Sir, thank you. I request all the students don't exist in between the class. Number Yeah. 1. కొంతమంది క్లాస్ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నారు, అంటే కంటిన్యూటీ పోతుంది క్లాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ గురించి చెప్తున్నాడు సార్, మధ్యలో నుంచి వెళ్ళిపోతానంటే మళ్ళీ వచ్చి మీరు జాయిన్ అవుతున్నారు మళ్ళీ. సో వెల్కమ్, మీరు వచ్చి జాయిన్ కావచ్చు, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే. కానీ మీరు యూ కెన్ లాస్ ది సబ్జెక్ట్ మ్యాటర్. దయచేసి ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ కాకూడదు, అయితే మీకే లాస్ పిల్లలకు. ఎక్కడన్నా కాంపిటీషన్లు ఎట్లుంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 మార్కు 2 మార్కులనే మీ దశ మొత్తం మారిపోతుంది. 1 మార్క్ తోటి మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. 1 మార్క్, సింగిల్ మార్క్ తోటి. ఈ పాయింట్లని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి క్లాస్ రెగ్యులర్ గా వినాలి.